కుసుమహార కుసుమహార ఇప్పుడు భక్తి యొక్క నిరోధం గురించి చర్చిస్తూ ఇప్పుడు టాపిక్ 13లో అనన్య భక్తి సాధన అది చర్చ. ఇక్కడ ఏమంటున్నారంటే తస్మిన్ అనన్యత తద్ విరోధిషు ఉదాసీనత చ అంటున్నాడు. అంటే భగవంతుని యందు భక్తి యందు దాని యందు అనన్యత అంటే మరొక భావం లేకుండుట, మరియు వాటి విరోధుల యందు అంటే ఏమిటి అర్షడ్వర్గాల యందు ఉదాసీనత అంటే తటస్థంగా చూసి చూడనట్లుగా ఉండడం అంటున్నాడు. కాబట్టి గీతలో కూడా దీన్ని అద్భుతంగా చెప్పింది, అనన్యతను గురించి బ్యూటిఫుల్గా చెప్పారు. 9లో 22లో ఏమంటున్నారంటే గీత 9:22లో అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగం క్షేమం వహామ్యహం. ఇక్కడ నిత్యాభియుక్తానాం అంటే ఎప్పుడు కలిసి ఉండేవి అంటున్నాడు. ఇది భగవంతుడు చిన్న అభయవాక్యం అండి. ఆయన నేను కాపాడుతానని చెప్పాడు యోగాన్ని క్షేమాన్ని. మీకు అర్థం కావాలంటే యోగక్షేమం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకు మీకు ఒక మోటార్ వెహికల్ కొన్నారు, అది యోగం అంటారు, వాహన యోగం. క్షేమం అంటే మీ జీవితాంతం వరకు ఒక్క యాక్సిడెంట్ లేకుండా కాపాడటమే క్షేమం. అదే యోగ క్షేమ వహామ్యం. రెండు చూస్తాడు. అంటే నీవు భగవంతుడు చేరే వరకు నేను భద్రంగా రక్షిస్తాను. ఏమిటి అర్షడ్వర్గాలు నిన్నేమి చేయవు అని అర్థం అక్కడ. అంటే ఋషికేశం అంటే ఇంద్రియములు. అతను నేను ఆరాధిస్తున్నప్పుడు ఋషికేశుడికి అంటే ఇంద్రియ అధిపతి ఎవడు? ఆయన ఉన్నప్పుడు నిన్నేం చేస్తాయి అనే భావం అనమాట. ఇక్కడ పర్యుపాసిత అంటే ఏమిటంటే సర్వత్రా పరమాత్మనే చూస్తారు. అనన్య పరమాత్ముడు తప్ప ఏ ఇతర వస్తువు లేదు. పర్యుపాసితే అన్ని ప్రదేశములలో సర్వత్రా నిత్యాభియుక్తానం ఎల్లప్పుడూ సర్వదాని అనన్య అన్ని వస్తువులలో సర్వవస్తువులలో భగవత్ దర్శనం గురించి చెప్పబడింది. జనరల్గా ఏంటంటే ఇక్కడ మనం చెప్పాలంటే ఇప్పుడు సర్పం ఒకటి ఉన్నది అనుకోండి, అది కాటు వేసినప్పుడు మాత్రమే విషం ఎక్కును, ఆ జన్మలో దాకా కావచ్చు. కానీ విషయ సర్పాలను చూసారా, తలపొంగు రాగానే కాటుపడి జన్మలు వృధా అవుతాయి. ఎప్పుడు కాటు వేస్తానే ఉంటుంది. ఈ చింత అనేటువంటి సంసార సర్పం నేను చంపుతూనే ఉంటుంది. విషయాలు విషముల కన్నా ప్రమాదం చెప్పడం. అందువల్ల మనం ఎట్లా ఉండాలంటే, అమ్మ కుసుమదేవి తల్లి నీ చరణములు నాలో ఎన్నాడు చూసుకుంటానమ్మా, నీ నామ అమృతపానం చేసేదన్నాడు ఆర్తితో, నీ నామములో తన్మయమై ఆ తనువును మరిచేదన్నాడు, బాధలు మరిచే భజన చేసేదన్నాడు అని అనుకోవాలి. ఎందుకంటే ఆయన అనన్య చింతన ప్రామిస్ చేశాడు. అనన్య చింతన పర్యుపాసన. అనన్య చింతన వల్ల ఏమవుతుందంటే నీ దృష్టి మారుతుంది, ఇక ఆయన నిన్ను రక్షిస్తాడు, అందులో సందేహం లేదు. అయితే ఆయన కోసం ఏడవడం, ఏడు అన్నాడు అనన్య చింతన. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే అనన్య చింతనతోనే ఏడవాలి. ఒకే నామం ఒకే రూపం చింతన వల్ల ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి హరనాథ్ చెప్పాడు. అనన్య చింతనతో మానసిక ఉపాసన అన్నమాట. అంటే ఆయన్ని దగ్గరగా ఆయన సమీపంలో మన మనసు ఉంచుట అని అర్థం. ఆయన సన్నిధిని ఉపాసన చేయాలి. కాబట్టి యోగం ఇస్తాడు, కలిసి మార్గం ఇస్తాడు, క్షేమం రక్షణ ఇస్తాడు, అనవసరమైనవి తీసివేస్తాడు. సాంగత్య ఫలం అంటే అదే. ఇప్పుడు నీరు ఒక్కటే, కానీ నీరు దాని స్థానాన్ని బట్టి ఫలితం మారుతుంది. ఇప్పుడు నీటి బొట్టు ముత్యపు చెప్పులో పెడితే ముత్యం, అదే నీటి బొట్టు కాలు ఎనుము మీద పెడితే ఆవిరైపోతుంది. నీటి బొట్టు సంగం బట్టి ఫలితం పొందినట్లే మహాత్మల సాంగత్యం అవసరము అంటున్నాడు. మన తమోగుణం వారి వల్ల ఆవిరైపోతుంది అంటాడు. ఇది గొప్ప సంగమం. ఇప్పుడు మనకి పాగల హరనాథ్ ప్రభు లేఖల సారం అద్భుతం, నామం సంగమం అద్భుతం, రూప సంగమం అద్భుతం. అందుకని కృష్ణనామాన్ని వదలొద్దంటాడు. అనన్యం అంటే ఏమిటి ఆయన చెప్పాడు. దిక్కుడే నామం చేయవయ్యా, అన్ని దిక్కులు చూడకుండా నీ మనసు చూసుకో, అన్నీ ఆయననే భావన. అంటే సెంటర్ కృష్ణ అంటే అదే. కాబట్టి మనం ట్రైన్లో ఎన్నో తరగతులు ఉన్నట్లు, ఏది ఏసీ ఆర్డినరీ ఏమన్నా ఉన్నట్లు పరలోకంలో కూడా గతులు ఎన్నో ఉన్నాయా. సారూప్యము, సాలోక్యము, సాయుధ్యము, సౌష్ఠ్య అనే గతులు ఉన్నాయి. ఇప్పుడు భూతాల ఆరాధన అంటే ఏమిటి? పంచభూతాలు. కొందరు సూర్యుని ఆరాధించేవారు, కొందరు చంద్రోపాసన చేసేవారు, కొందరు ఇంద్రుని ఆరాధించేవారు. ఇక్కడ ఉపాసన అంటే ఏమిటి? పరిశోధన, మెంటల్ ఇన్వెస్టిగేషన్. నన్ను అంటున్నాడు. నన్ను మాం అనగా పరమాత్మపై ఆధారపడి ఒకే రూపం మూలమైన తత్వంగా ఆరాధన చేయాలి. అహంభావ త్యాగం కావాలి.
మొదట్లో చిన్న చిన్నవి త్యాగం చేయాలి. అందుకే ఏమంటున్నాడు, టేక్ నేమ్ డిపెండ్ అపాన్ కృష్ణ, కృష్ణుడిపై ఆధారనామం చేయమంటున్నాడు. అది ఆశ్రయం అంటున్నాడు. ఇప్పుడు ఒక చిన్న చేపపిల్ల జలంలోంచి తీస్తే గిలగిలా కొట్టుకుంటుంది అంటే అట్లా మన మనసు కొట్టుకుంటుందా నామం ఆగినప్పుడు జలాన్ని ఆశ్రయించింది. అలాగే మనకి ఆశ్రయం ఆధారం ఒకటే కావాలి. మనకు ఒక ఉద్యోగం వచ్చింది, వారు వెరీ స్ట్రిక్ట్, సో మనం ఏం చేస్తాం, ఆశ్రయం దొరికింది అయ్యా, అది ఆధారంగా జీవించాలి. లేకుండా తప్పుడు పని చేసినట్లయితే ఆ ఉద్యోగంలో చిన్న చిన్న లంచాలు తీసుకుని ఏదైనా తప్పుడు పని చేసినట్లయితే ఉద్యోగం పోతుందో లేదా, ఆధారం పోయింది, ఆశ్రయం పోయింది. కాబట్టి చిన్న చిన్న త్యాగం చాలా ఆర్తితో సమర్పించాలి. పత్రం ఫలం పుష్పం తోయం, కనీసం చిన్నమైన ప్రేమగా నీ బిడ్డకి ఇస్తున్నట్లుగా ఆ ప్రభువుకి సమర్పించాలి. భక్తి ఉపకృతం అంటున్నాడు. అస్నామి, ఇష్టంగా తీసుకుంటాను, యాక్సెప్ట్ చేస్తాను. నీవు ఎంత ఖరీదుతో తెచ్చావని కాదయ్యా, ఎంత ప్రేమ దాగి ఉంది. ఆయన చూపు పడిందనుకో ఆ ఫలం మీద, అది ప్రసాదం. లేకపోతే ఉట్టి జామకాయే. కాబట్టి ఇక్కడ ఏమిటి, విదురుడి ఇంటికి ఎందుకు వెళ్ళాడు ఆయన? ప్రేమ కోసం వెళ్ళాడు. ఇందాక మనం అనుకున్నాం. మరి దుర్యోధనాదులు ఎంతో వైభవంగా మార్చాడు కాబట్టి రైట్ నాలెడ్జ్ కావాలి, జ్ఞానాన్ని వివేకాన్ని స్వీకరించు. స్వీట్ హనీ, భక్తి మాధుర్యంతో రంగరించుకోవాలి. నీ క్వాలిటీని బట్టి, ఇచ్చాటిని బట్టి నీవు పొందుతూ ఉంటున్నాడు. ప్రసాద గుణం, అదే సమర్పణ భావం. లార్డ్ ఏది ఇచ్చినా మనకు ఇష్టంగా ఇవ్వాలి. దాన్నే ఏది ఇచ్చినా ప్రసాద భావంతో పొందాలి. అదే సిద్ధత్వం మనసు అంటారు. ఆయనే కాటు వేస్తాడు, ఆయనే మందు అంటున్నాడు. చూడండి ఎంత ఫలితాన్ని మనం ఆశించకుండా కర్మఫల సమర్పణ, కర్తృత్వ భావన సమర్పణ, లీడర్షిప్, నేను కర్తవ్య భావన వదిలేయాలి, భోక్తత్వాన్ని వదిలేయాలి. కాబట్టి స్వార్పితం చిత్తశోధకం ముక్తికి సాధకం, నాచ్యాకృతం, నీకు ఇచ్చ ఉండకూడదు, ఈశ్వర భక్తితో శక్తితో చేస్తున్నానే భావన చేస్తే బరువు దిగినట్లు. వీఆర్ ది టూల్ ఆఫ్ లార్డ్. యత్కరోషి, ఏది చేస్తున్నా సరే ఆయనదే. ఏ తత్వం లభేత్ సర్వం కుస్మహనాథ చరణారవింద సమర్పణ అంటుండాల. ఈ కళ్ళ ద్వారా దృశ్యాలు ఆయనకే వెళ్తాయి. సమర్పించాల, చూస్తే ఆనందం అంతా కృష్ణుడిదే. ఎంత ఆనందంగా ఉందా ఆ పెయింట్ అంటే, ఆయనే దాంట్లో ఉన్నాడు అనే భావన కలగాలి. ఫలం వస్తుంది, వినయ భావన వస్తుంది. ఒక బిస్కెట్ ప్యాకెట్ మన చిన్న పిల్లవాడికి ఇవ్వగా దాంట్లో మనకు ఒకటి తీసేస్తాడు. చూడండి ఎంత ఆనందం, మనకు ఇచ్చింది మనమే, అలాగే ఆయనే సర్వం ఇచ్చాడు. ఆయనకి ఇవ్వడానికి ఏమిటండి, కర్మఫలం అర్పణ లేనిచో ఆ పుణ్యఫలం వల్ల క్షీణే పుణ్య మత్స్యలోక విశంతి అంటున్నాడు. కాబట్టి ఆయనకెందుగా నీ పాపుణ్యాలు, అది ఆయనకిస్తే మన ఆత్మమోక్షం కోసం అన్నమాట. కాబట్టి ఐడెంటిఫై చేసుకో, జాగ్రత్తగా ఉండు. నువ్వు దేనితో సంబంధం పెట్టుకుంటున్నావు, ప్రాపంచికమా పరమాత్మ? అందుకని కృష్ణనామాన్ని తప్పించి దేనిని పొందినా దాంతోనే మోసపోతా ఉన్నాడంతే. అవి నీడలు, ఈ ఆస్తులు ఇవన్నీ కూడా వాటిని పట్టుకోగలమండి? ఐడెంటిఫై చేయి, ఎప్పుడు దీంతో సంబంధం పెట్టుకున్నావు దాంతో తాదాత్మ్యం చెందుతాం. సంఘం వ్యక్తుల విషయ వస్తువులతో పెట్టుకోరాదు. ఆ లోపల భావన ఉండకూడదు. పరమాత్మ విద్యతో సంబంధం పెట్టుకుని చివరకు తానే నిత్య కృష్ణదాసుని తెలుసుకోవడం. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, మందులతో విద్య నేర్చుకుంటాడు, కానీ తాను మందు కాదు. అలాగే డాక్టర్ అవుతాడు, మందు కాడు ఆయన. అలాగే ఆయన ప్రేమతో సంబంధం పెట్టుకొని, ఓహో పరమాత్మ నేను ఒక్కటే, ఆయన ఆనందం కోసమైనా జీవించాలి అంటాడు. అవిముక్తుడు అంటాడు. అంటే అవిముక్తుడు అంటే ఇక్కడ అర్థం ఏంటి, విముక్తుడు కాడు అని కాదు, నిత్యానిత్య అవివేకం అని అర్థం అక్కడ. అంటే ఇంకోటి ఏంటంటే అవిముక్తం అంటే ముక్తికి అతీతమని అర్థం. కాశీలో ఒక పక్క శివుడు, మరొక పక్క అవిముక్తుడు ఉంటాడు. విముక్తి జీవునికి కావాలి, ఈశ్వరుడికి ఎందుకండి? ఆయనకు ముక్తికి అతీతుడు, జీవులకు విముక్తి కావాలి. అందువల్ల శివుడు అవిముక్తుడు అంటే నిత్యానిత్యములకు అతీతుడు అని, అంతేగాని ముక్తుడు కానివాడని అర్థం తెలుసుకోరాదు. కుసుమహార. కాబట్టి పర్యుపాసిత అంటే సర్వత్రా పరమాత్మని చూస్తారు అని. ఇప్పుడు సర్వదా సర్వకాలంలో సర్వత్రా పరమాత్మని చూస్తే మా జీవన వ్యవహారం గడిచేదిలాగని ప్రశ్న కూడా వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం. ఆ స్థితికి వెళ్ళినప్పుడు గోరా ఇంట్లో ఏ విధంగా అయితే ఆ పాండురంగుడు సేవ చేశాడో అది కూడా సాధ్యమే. చూడండి ఇక్కడ అది. అందుకే
ఈ ఇది అంత తేలిగా అర్థం కాదు. అందుకే మనకి అటువంటి భక్తుల వల్ల మనకి మనసు చల్లబడుతుంది, తేలిక అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఎవరైనా మా ఇల్లు దోచేస్తే ఏం చేయాలి? దానికి పరమాత్ముడు ఇలా అంటున్నాడు, యోగం క్షేమం వహామ్యహం. నీకు కావాల్సిన ఇల్లు, రక్షణ, మేయం, క్షేమం అన్నీ నీకు కావాల్సిన వ్యవహారం అంతా కూడా నీకు లభించే బాధ్యత నేను వహిస్తాను. నీకు లభించుట యోగం, లభించింది రక్షింపబడుట క్షేమం. ఏమిటి? నీకు లభించుట యోగము, లభించినది రక్షింపబడుట క్షేమము అంటున్నాడు. ఈ రెండు బాధ్యతలు నేనే వహిస్తాను అంటున్నాడు. ఒకరు జరిగిన సన్నివేశం చూడండి. ఒకసారి ఒక పండితుడు శ్రీ ఆంజనేయ స్వామికి కథ వినిపిస్తున్నాడు. అతనికి వివాహ యోగ్యులైన కుమార్తె కూడా ఉన్నదట. ఆమె వివాహమునకు పండితునికి 1000 రూపాయలు కావాలి. శ్రోతలెవరు మందిరములు లేకపోయినా అతను శ్రద్ధగా ఆంజనేయ స్వామికి కథ వినిపిస్తున్నాడు. ఒక 4 రోజులు గడిచాయి. ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం వినిపించిందంట. ఆకాశవాణి, రేపు నీకు 1000 రూపాయలు లభిస్తాయి అని పండితుడుకి వినిపించాల. కానీ కథ వినిపించడం నిమగ్నమై ఆకాశవాణి లేదు. కానీ అక్కడ పూజ చేయించడానికి వచ్చిన ఒక వ్యాపారి ఆ మాట విన్నాడు. ఆ సాయంత్రం ఆ పండితుడి ఇంటికి వెళ్ళి, అయ్యా, రేపు మీకు కథకు దక్షిణగా ఎంత పైకం వస్తుందో దానికి రెట్టింపునిస్తాను, అది నాకు అమ్మేయండి అన్నాడంట. పండితుడు, అయ్యో మీకు నవ్వులాటుగా ఉంది, నాకు దక్షిణ లభిస్తుంది అన్నాడు. సరే, ఏమైనా సరే వ్యాపారి ఏమంటున్నాడంటే, ఈ 500 మీరు అడ్వాన్స్గా మీ దగ్గర ఉంచుకోండి, రేపు దక్షిణలో ఎంత లభించినా సరే అంతా నాది అన్నాడట. పండితుడు ఈ షరతుకు ఏమీ తెలియకపోయినా ఇచ్చిన పైకం తన దగ్గర పెట్టుకున్నాడు. మరునాడు వ్యాపారి కథ చెప్తున్న సమయంలో మందిరానికి వెళ్ళాడు. పురాణం పూర్తయింది. పండితుడు పుస్తకం మూసి ఇంటికి బయలుదేరాడు. 1000 రూపాయలు రాలేదు. తను 500 కూడా పోయాయన్న కోపంతో వ్యాపారి ఆంజనేయ స్వామి యొక్క వారిని విగ్రహాన్ని కాలుతో తన్నాడంట. ఆ కాలు విగ్రహానికి అంటుకుపోయిందంట. మందిరంలో ఎవరూ లేరు. ఎంతో ఏడ్చాడు. నెమ్మదిగా, నీవు అబద్ధం చెప్పినా 500 తీసుకున్నావు, ఇప్పుడు నా కాలు కూడా పట్టుకున్నావని గొణుగు తెచ్చాడట. అప్పుడు హనుమంతుడు, నేను బ్రాహ్మణికి 1000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాను, నువ్వు 500 ఇచ్చావు కనుక ఇంకొక 500 కూడా నువ్వు ఈరోజు అతనికి ఇవ్వు. పాపం వ్యాపారి 500 బ్రాహ్మణికి ఇస్తానని మాట ఇచ్చాక హనుమంతుడు కాలు వదిలేశాడట. చూడండి, వ్యాపారి తన తప్పును తెలుసుకుని విశ్వాసం ఇచ్చిన పండితునికి 500 సమర్పించాడు. ఇక్కడ మరి ఆలోచించాలి మనం, ఏమిటి దీంట్లో కథ యొక్క సారాం? ఫెయిత్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ఫెయిత్. అలాగే చూడండి, గోస్వామి తులసిదాసు కాశీలో 80 ఘాట్లో ఉండేవారట. ఒకరోజు రాత్రి ఒక దొంగ వారి కుటీరానికి దోచుకుందామని వచ్చాడు. కానీ అక్కడ 2 వ్యక్తులు ధర్మబాణాలతో కాపలా ఉన్నారు. ఒకతను నల్లగా ఉన్నాడు. దొంగ వాళ్ళని చూసి భయపడినట్లు వెనక్కి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు తర్వాత మళ్ళీ వచ్చారు. ఆ యువకులు ఇంకా జాగరూకులు అక్కడే ఉన్నారు. దొంగ మళ్ళీ వెళ్ళిపోయాడు. కొద్దిసేపు తర్వాత మళ్ళీ వచ్చాడు. ఆ యువకులు అక్కడనే ఉన్నారు. ఈ విధంగా ఆ దొంగ అనేక పర్యాయములు యువకులను చూడటం చేత అతని మనస్సు పవిత్రమై దొంగతనం చేద్దామనే బుద్ధి కూడా మారిపోయింది. ఆ దొంగ మర్నాడు ఉదయం తులసిదాస్ కుటీరానికి వచ్చి, అయ్యా, నేను మీ ఇంటికి దొంగతనం చేద్దామని వచ్చాను, నాకు ఇప్పుడు ధనం అవసరం లేదు, కానీ నిన్న మీ రాత్రి మీ ఇంటికి ముందు ధనుర్బాణధారులైన చౌకీదారుని చూపించండి, వారిని ఒక్కసారి చూడాలని అన్నాడట. అంతే తులసిదాస్, చూసారా, నేను కొద్దిపాటి సామాను కూడా పెట్టాను కనుక నా స్వామికి వాటి కాపాడవలసిన అగత్యం కలిగింది, నా స్వామి ఎంత కష్టపెట్టాను అని ఆలోచించి మిగిలిన సామానంతా పేదలకు పంచిపెట్టాడండి. ఇది భావన, చర్య మనం గమనించాలి. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది నిజంగా జరిగినటువంటి ఒక కమనీయమైన రమణీయమైన గాథ. కుసుమహర కుసుమహర కుసుమ.